Jay. Welcome to V9 TV Network. Once again, welcome to all to our V9 TV Network. Please share, subscribe and like. Thank you viewers. ఈ చేంజెస్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, లేకపోతే ఏ విధంగా మనం చేయాలి అంటే ప్రతి ప్రాంతంగా తయారవ్వాలి. ఇది అవసరమైతే మనం ఎదుర్కోలేము. ఎందుకు ఎదుర్కోలేమంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ చూసినా సరే మనం అందరి సహాయం తీసుకునే అవసరం ఉంది. రాజకీయంగా మనం ముందుకెళ్ళాలి. మనకి ఈరోజు నిజంగా మరి ఎల్ఐసి సంస్థ చేత కాపాడినప్పుడు మనం దాన్ని టేకప్ చేసి ఈమెయిల్ గ్యారంటీని 3 లక్షల నుంచి 5 లక్షలు చేసుకున్నామంటే ఆ మహానుభావుడు పడలే. 1972 నుంచి మన టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కేవలం 3,000 10,000 ఉంటే దాన్ని 4 దీంట్లో పెరిగింది. అంటే అది కూడా జీవీఎల్ నరసింహారావు గారి వల్లే జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైనా దీని మీద టెర్మినేట్ అయ్యి మళ్ళీ రీఇన్స్టేట్ అయితే ఇంతవరకు కూడా మనకి ఆ గ్యాప్ కమిషన్ ఏదైతే ఉందో అది వచ్చేది కాదు. అది కూడా తిరిగి వస్తుందంటే జీవీఎల్ నరసింహారావు గారి వల్లే. ఎందుకంటే ఈరోజు నేను జీవీఎల్ నరసింహారావు గారు, మన ప్రెసిడెంట్ గారు రణవీర్ శర్మ గారు, మేము మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటే నేను మీరు ఏమనుకోవద్దు, 6 సంవత్సరాల నుంచి ఫైల్ మన డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది. రాజకీయంగా నేను మాట్లాడలేదు, డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది. ఆయన అన్న మాటలు పెండింగ్ ఉంది. మరి మనకేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే మన ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే అడిగినప్పుడు చీఫ్ సెక్రటరీ అయ్యారు. అదేంటంటే మీరు రూలింగ్ పార్టీ మెంబర్ కదండి. రూలింగ్ పార్టీ అయితేనేమి అపోజిషన్ అయితేనేమి 14 లక్షల మంది ఏదంటే సమస్య మీరు 6 సంవత్సరాలకు పెండింగ్ పెట్టుకుంటారా? ఇది ఎంతవరకు సమంజసమని చాలా గట్టిగా మాట్లాడారు ఆయన. అంటే ఆ తర్వాత ఆయన అబ్జర్వ్ చేస్తారు. నేను చెప్పాను నిర్మలా సీతారామన్ గారిని 2 సార్లు కలిశానండి. నేను మరి ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమి ఇదిగా అవ్వలేదంటే ఆయన డైరెక్ట్గా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఆయనకి చాలా యాక్సెస్ ఉంది ప్రధానమంత్రి గారు. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సెప్టెంబర్ 17 మన 17th జనరల్ కౌన్సిల్ మీటింగ్కి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు 16వ తారీఖు 17 జనరల్ కౌన్సిల్ 16వ తారీఖు ఆయన వేదిక మీద ఏమైనా చేస్తారంటే నేను ప్రధానమంత్రికి వెళ్ళాను, త్వరలో మీ సమస్యలు పరిష్కారం కాబడతాయి ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారని అన్నారు. 18వ తారీఖు మధ్యాహ్నం 2:30 కల్లా పిఎంఓ ఆఫీస్ నుంచి అది రిలీజ్ చేయబడింది. మొత్తం సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసి పిఎంఓ ఆఫీస్ రిలీజ్ చేయబడింది. ఎందుకంటే దీనికోసం ఆఖరికి అయితే మనం ఎలా అయితే ఉంటే ఆయన ఢిల్లీలో ఇల్లు పెట్టుకుంటే రూపాయలు పిలిస్తే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు వెళ్ళకపోయాం? సడన్ గా తెలుసు వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళాలి, రావాలి, ఒక 10,000 ఖర్చు ఆయనకి. మన అక్టోబర్ 2వ తారీఖున ఇక్కడ ఎవరు CV1 ఇదే హాల్ అనుకుంటారు, CV1 మీటింగ్ పెట్టి నన్ను సన్మానం చేస్తారన్నప్పుడు ఆయనకు కూడా పెడితే మన ఆల్ ఇండియా తరఫున ఏదో గిఫ్ట్ ఒక మంచి మెమెంటో ఇవ్వడం జరిగింది. అది వేరు. కానీ ఏంటంటే మనకి ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళకి సహాయం చేసే పరిస్థితుల్లో కూడా మనం ఉండాలి. వీటన్నిటికీ ఏంటంటే మీకు డబ్బులు లేకపోతే జరిగేది ఏంటంటే బ్యాంకుల్లో డబ్బులు ఉండాలి. ఎందుకు వ్యాపారం చేస్తే ఎవరు చెప్పండి సార్? బ్యాంకులో డబ్బు లేకుండా, బిల్డింగ్లో డబ్బు లేకుండా ఎలా ఉంటుందండి? ఏంటి మీకు కోరికలు సాధన కావాలి. అందుకని మీరందరూ కనీసం మార్చి లోపల మీరు రాజ్యంలో 5 లక్షల ఫండ్ చేస్తారా లేదా చెప్పండి. చేయాలి కాదు, చేస్తారా లేదా? నోరు కైగొంతం మీద ఎవరికి అంతేనా?
వేరేరా అంటే ఏదో ఏదో ఒకటి గౌరవం లాంటి బ్రాంచ్ పక్కన పెట్టండి. ఎక్కడైతే మన స్ట్రెంత్ ఉన్న బ్రాంచ్లో లేవో డబ్బులు పలాస ఎంతండి చెప్పండి. పలాస ఎంతుందండి? పలాస వచ్చారు వాళ్ళన్నా ఎంత ఉందండి? లేదు. ప్రతి బ్రాంచ్లో ఏదైనా ఒక రూపాయల సబ్సిడీ పెట్టండి, పెడితే ఈజీగా మనకి అమౌంట్ వస్తుంది. అలా కాదండి. ఇప్పుడు ఒక నిమిషం నేను ఎందుకు మాట్లాడుతున్నా కొంచెం బాధతో కూడా మాట్లాడుతున్నాను. 87 నుంచి ఇప్పుడు నేను 85లో తీసుకుని 86 నుంచి విశాఖపట్నం నిజంలో పనిచేసాను, జోన్కి పనిచేసాను, ఆల్ ఇండియా పనిచేశాను. ఆల్ ఇండియా పిలిపించింది. కరోనా అయిపోయిన వెంటనే కరోనా టైంలో ఒక 50,000 మనం ఇండస్ట్రీ అందుకని ఎవరికి పనిచేయాలి 200 రూపాయలు అడిగాం. 45,000, 15,000, 5,000 కూడా అంటే నేను అనేది ఏంటంటే ఒక ఎందుకు ఇస్తారు, దేనికోసం ఇస్తారు, ఎంత తిరగాల్సి వస్తుంది. ఫెడరేషన్లో డబ్బులు లేక మొన్న నేను కంప్లీట్గా ఎంత వేరేది ఛత్తీస్గఢ్ తర్వాత మధ్యప్రదేశ్లో వేరే రైట్స్లో తిరగాల్సి వస్తుంది పరిస్థితి. ఎవరి కోసం ఇప్పుడు 75 ఏళ్ళకి నాకు నేను ఎందుకు తిరగాలి ఎవరికోసం? అందుకని మీ బ్రాంచెస్లో డివిజన్కి డబ్బులు మనం పోరాటాలు చేయాలి. బ్రాంచ్కి 100 మంది చొప్పున వచ్చేస్తా ఉన్నారు. ఇక్కడ చేతులు వచ్చేస్తారు, సపోర్ట్లో కూడా వేస్తారు. అక్కడ లెక్క చేస్తే బ్రాంచ్ 10 మంది కూడా కనిపిస్తుంది. ఇవన్నీ అమ్మం. అంటే నా బాధ ఏంటంటే 40 సంవత్సరాలు ఏఆర్పీలో పనిచేశాను కదా, నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు ఇక్కడ. మన లక్ష్మీనారాయణ గారు, పద్మనాభ సుబ్బారావు గారు మనకి పితామహుడు అంటారు. ఆయన వాళ్ళ అబ్బాయి ఆయన ఎన్నోసార్లు చెప్తారు, మీరు ఫోన్ చేసినప్పుడు మనకు చెప్తారు ఎందుకండి ఏ ఏజెన్సీ కోసం మీరు సర్వీస్ చేస్తున్నారు. ఆయన అన్నారు ఎదురుగానే ఉన్నారు, ఎదురుగానే ఉన్నారు. అవసరం చెప్పలేదు, అవసరం చెప్పండి. ఎందుకంటే ప్రతిదానికి ఎక్కుంటే నాయుడు ఎందుకంటే నేను పడుతున్న శ్రమ ఆయన చూస్తున్నారు, ఆయన దగ్గర నుంచి చూశారు, తర్వాత ఇంట్లో ఇబ్బందులు చూశారు, అన్ని చూశారు కాబట్టి ఆయన అన్నారు. ఆయన బాగా మనకి ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఆయన అడగలిగారు. ఎందుకంటే మీరే డబ్బులు అడుక్కోవాలి, మీరే తిరగాలి, మీరే మాట్లాడాలి అని మీరు దయచేసి మీకు నిజంగా ఎవరికైనా అవగాహన ఉంటే మీరు మార్చిలో కూడా ఈ ఎక్స్ప్రెస్ ఈ ఒక్క దీంతో ఆగిపోదు, చాలా ముందుకి ఇంకా చాలా చేయాలి. కాబట్టి ప్రతి బ్రాంచ్లో కూడా కనీసం 5 లక్షల ఫండ్ తయారు చేయాలి. అదేవిధంగా డివిజన్ కౌన్సిల్ ఎంత జరిగిందో అది కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ ట్రైనింగ్స్తో పాటు ఇప్పుడు ఎల్ఐసి ఏంటంటే ఎంతమంది అన్యాయం చేస్తుందంటే మన లేటెస్ట్ 2023-24 యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం ఎల్ఐసి ఇన్కమ్ ఎంత పెరిగిందంటే 2020కి పప్పులని పోవడం ఎల్ఐసికి 2,712 కోట్ల 71 లక్ష ప్రాఫిట్ వచ్చింది 2019, 2020. అదే 23 40,675 కోట్ల 79 లక్షలు ప్రాఫిట్ వచ్చింది. అంటే 15 అంటే ఈ 4 ఏళ్లలో 15% ప్రాఫిట్ పెరిగింది. అందుకనే ఇంత ప్రాఫిట్ పెంచిన ఎల్ఐసి ఏం చేయాలండి? న్యాయంగా పాలసీ హోల్డర్స్కి ఏజెంట్స్కి ఏదో చేయాలి కదా, ఏమీ చేయలేదు. ఏమీ చేయలేదు. వాళ్ళు ఎంతో మంది నేను తప్పు చెప్పాను. ఆ తర్వాత ఏంటంటే మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక పార్లమెంట్లో
పార్లమెంట్లో మన ఎంపీ గారు ఒక ఆయన ఒక క్వశ్చన్ వేశారు 2016లో. ఎల్ఐసి ఏజెంట్కి వెల్ఫేర్ ఫండ్ లేదు, ఆ వెల్ఫేర్ ఫండ్ కోసమని ఎల్ఐసి 100 కోట్లు కేటాయించాలి, ఒకేసారి 100 కోట్లు కేటాయించాలి అని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే ఎల్ఐసి చెప్పారు మళ్ళీ మేము చేయలేము, మేము మళ్ళీ డబ్బులు లేదు. కానీ 2023-24 యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం జిఎస్టీ సరిగ్గా కట్టకని కారణంగా 507.94 కోట్లు పెనాల్టీ కట్టారు. అంటే అందరికి మనకి 100 కోట్లు ఫ్రీగా ఒక్కసారి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, కానీ ఆ పెనాల్టీ కడుతున్నారు. ఈరోజు మన డిపార్ట్మెంట్లో ఏదైతే ఈ కూపన్స్ మీల్స్ కూపన్స్ ఉన్నాయో ఆ మీల్స్ కూపన్స్ కోసం సంవత్సరానికి ఖాళీగా 1000 కోట్ల పైన వాళ్ళు ఖర్చు. అది రికరింగ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్. మనకు ఒక్కసారి 100 కోట్లు ఇవ్వడానికి లేవు, కానీ మనం ఏం చేస్తాం జరుగుతున్నది. ఏదో బ్రాంచ్ మేనేజర్ అంటే భయం, డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే భయం, ఎస్పీఎం అంటే పాల్గొని చేస్తారు. తర్వాత అది కాదు, మీరు డ్రాయింగ్ కాదు తీసుకెళ్ళడం లేదు, మీరు దేనికి తీసుకెళ్ళడం లేదు. డెవలప్మెంట్ ఆఫీసర్ చక్కగా వాళ్ళు ఎంత తర్వాత మా డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంత తర్వాత నేను రాసుకొని డబ్బులు రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు, ఏదేం చేస్తున్నారు దానికి. అంటే నేను అందరికీ ఎవరు బాధ్యత వహించారు? మరి మీరు ఊరికే ఏదో గవర్నమెంట్ కాబట్టి డ్రాయింగ్ కలెక్షన్ పెట్టాం ఏదో ఒక్కడిగా, తర్వాత డ్రాయింగ్ మీటింగ్ పెట్టకపోవడం. దయచేసి మీరు అందరూ కూడా చాలా సీరియస్గా ఉండాలి. అదే కాకుండా మరి ఈ మధ్యన ఎల్ఐసి ఏపీ కెనరా అని ఒక కంపెనీని కోట్ల రూపాయలు వెచ్చించి ఎల్ఐసి ఏజెంట్లు ఎల్ఐసిని ఏ విధంగా బాగు చేయాలి అని ఒక కమిటీ వేసింది. ఒక జీవన్ సమర్థ్ అంటే సమర్థుడు అనే అబ్బాయిలు కదా తెలుసు కదా, దాన్ని సమర్థ్ జీవన్ సమర్థ్ అని ఒక పేరుతో కమిటీ. నేను మొన్న మీటింగ్లో ఇంతవరకు మనం అసమర్థులు అన్నమాట. ఎందుకంటే కంపెనీ నాకు తెలియగలుగుతుంది 1956 నేషనల్ అయిన దగ్గర నుంచి 1957 నుంచి కంపెనీలు వేసారు. దగ్గర 9 కంపెనీలు వేశారు ఎల్ఐసిని రిఫార్మ్ చేయడానికి. కానీ ఏ కంపెనీలో కూడా ఏది కూడా ఎల్ఐసి ఇంప్లిమెంట్ చేయలేదు. నేను ఒకటే చెప్పాను, ఆ మీటింగ్లో గవర్నమెంట్ ఒకటే చెప్పాను, ఏమైనా మీరు ఎన్ని కమిటీలు వేసుకున్నా ఏజెంట్ యొక్క కమిషను పాలసీ బోనస్ పెరిగితే కానీ ఏది సక్సెస్ఫుల్ కాదని చెప్పడం జరిగింది. అంటే నేను ఇది ఎలా ఉందంటే మరి ఏదో విధంగా ఈరోజు ఎల్ఐసి ఈ విధంగా తయారవడానికి కారణం మన ఏజెన్సీ కూడా. కానీ ఒక విషయం చెప్పండి, మనం వ్యాపారం చేయాలి వ్యాపారం చేయమని అంటాం, చేయవద్దని అనుకోలేదు. కానీ ఎంత అంటే ఎంత ఇదైపోతుందంటే వాళ్ళు ఏమి ఇస్తున్నారని కూడా ఆలోచిస్తున్నారు. మనకి సింగిల్ పేమెంట్ మీరు డిపాజిట్ చేస్తే ఎంత ఇస్తున్నారు? 2% ఇస్తున్నారు. ఏమండి ఈ మధ్యలో కాంపిటీషన్ పెట్టారు. ఎంతో కొంత 5% డబ్బులు ఇస్తాను, 3% ఇస్తాను. అంటే ఏంటి, వాళ్ళు ఇవ్వగలిగిన అవకాశం ఉంది, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. మీరు అదే సింగిల్ ప్రీమియం పాలసీ బజార్ తీసుకెళ్ళండి, మీకు 7% స్పాట్ రేట్ మీకు కావాల్సింది. అంతేకాదు మనకి మనం ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన
సిఎల్ఐఎస్ ఎవరైనా ఏమైనా అనుకోండి అనుకోకపోయినా పర్లేదు, అనుకున్నా పర్లేదు. మీ బ్రిగేడ్ కోసం దేనికోసం ఆ కమిషన్ కాకుండా 3% ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఎంతవరకు ఫ్రీగా మోటార్ సైకిల్ ఇస్తుంది, ఫ్రీగా రైల్వేలు ఇస్తుంది, ఫ్రీగా క్యాలెండర్ ఇస్తుంది. మరి ఇంత ఫ్రీగా ఇస్తున్నప్పుడు వాళ్ళ కమిషన్ ఎందుకని ఎలా అక్కడ హైయర్ రిజల్ట్ ఎంతవరకు పెడుతున్నారు? సో మనలో ఒక మార్పు రాకపోతే చాలా కష్టం. ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే 1990 ప్రభుత్వం టైంలో ఇన్సూరెన్స్ యాక్ట్ వచ్చింది. అప్పుడు పాలసీ కమిషన్ ఎంత ఉండాలి అంటే 5% రెన్యువల్ కమిషన్. అప్పటి నుంచి ప్రారంభమైన తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి 1952వ ప్రాంతంలో అంటే ఎల్ఐసి ఇంకా పాపం లేదు. 52వ ప్రాంతంలో మన కమిషన్ 5% రెన్యువల్ కమిషన్ ఏదైతే ఉందో అది 5% నుంచి తగ్గించాలి అని గవర్నమెంట్ అనుకున్నప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఎస్ఎస్ఆర్ఈ గారు మనం January 24th ఏపీపీ డే చేస్తున్నాం. గుర్తున్నా లేదు అక్కడ చేస్తున్నారా? లేదు చేస్తున్నారా? ఏపీపీ డే అని ఏజెన్సీ ప్రొటెక్షన్ డే. ఆ రోజు ఆయన ఎస్ఎస్ఆర్ఈ గారు ఇండియన్ లైఫ్ అండర్రైటర్స్ అని చెప్పి అందరూ కూడా కలిసి మొత్తానికి అందరితో ఆర్గ్యుమెంట్ చేసి కమిషన్ తక్కువ చూశారు. అప్పుడు 1938 అలాగా IRDA వచ్చి గవర్నమెంట్ దగ్గర ఈ కమిషన్ సెక్షన్ రీసెక్షన్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో అధికారం ఉండేది. IRDA వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్ సెక్షన్ మార్చడానికి IRDAకి అధికారం. ఈ IRDA ఏం చేస్తుందంటే ఇక ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం IRDA ఇబ్బందులు ఏమీ లేకుండా ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు ఈ యొక్క కమిషన్ స్ట్రక్చర్ని మార్చుకోవడానికి ఆ బోర్డుకి అధికారం ఇచ్చింది. అంటే ఇప్పుడు మన కమిషన్లు కేవలం LIC మాత్రమే చేస్తారు. ఇంకేది ఇంకెవరు ఇది కాబట్టి గైడ్ లైన్స్ వాళ్ళు ఇస్తారు. ఎవరు IRDA వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం కంపెనీలు వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీలు కమిషన్ ఇస్తారు. మీ అందరికీ తెలుసు మనకి సరెండర్ వాల్యూ ఫ్యాక్టర్ 5 ఏళ్ళు ఉండేది. పాలసీ సరెండర్ చేసుకోవాలంటే 5 ఏళ్ళు పాలసీ పోస్టులో ఉంటుంది కానీ సరెండర్ చేసుకోవడం 5 ఏళ్ళు. అప్పుడు ఆ టైంలో మేము 1 సంవత్సరం గురించి అడిగాం. అలాగా అలకాలక 5 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తాం. 3 ఏళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు IRDA ఇది సరెండర్ వాల్యూ ఫ్యాక్టర్ సరెండర్ వాల్యూ టైం 1 ఇయర్ చేయమని IRDA గైడ్ లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారం పాలసీలన్నీ కూడా రీడ్రాఫ్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు LIC వాళ్ళు ఏం చేశారంటే కొత్త ప్లాన్స్ అక్టోబర్ 1 నుంచి కొత్త ప్లాన్స్ పోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సరెండర్ అమలు చేస్తే 80% ఇవ్వాలి కంపల్సరీగా పాలసీ వాళ్ళు. కట్టిన ప్రీమియంలో 80%. కాబట్టి ఏంటంటే నేను మార్పులు రావాలంటే మార్పులు తీసుకొచ్చారు. ఏ విధంగా మార్పులు తీసుకొచ్చారు? ప్రీమియం రేట్ ఏదైతే ఉందో ఆ ప్రీమియం రేట్ పెంచారు. అదేనండి. తర్వాత ఏజెన్సీ రీస్ట్రక్చర్ పేరుతో కమిషన్ స్టాగర్డ్ కమిషన్ అంటే సంవత్సరానికి ఇస్తని మార్పు చేసి ఇచ్చారు. మనం పూర్తిగా ఇచ్చారంటే అది లేదు. ఫస్ట్ ఇయర్ మనకి 25-40 ఉంది. ఇప్పుడు 20-40 అంటే 40% బోనస్. తర్వాత 2, 3, 4, 5 7.5% చొప్పున 2, 3, 4, 5 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత
67 కూడా ప్రీమియం కలిపితే 2% అడిగితే 5 లక్షల పాలసీ, 5 లక్షలు కానీ అంతకంటే ఎక్కువ ఉన్న సంరక్షణ ఉన్న పాలసీకి మాత్రమే 2% ఇస్తాము. 5 లక్షల లోపల ఉన్న పాలసీకి ఆ 2% కూడా ఇవ్వము అని ఇప్పుడు మార్పు పెట్టారు. ఈరోజు ఎల్ఐసి ఆలోచన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకుంటాం. ఈ దేశంలో అంటే గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 66% రూరల్ ఇండియాలో వాళ్ళ per capita ఇన్కమ్ సంవత్సరానికి వాళ్ళకి యావరేజ్ 2 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తే వాళ్ళ కుటుంబాన్ని ఎలా చూసుకుంటారు? 5 లక్షల పాలసీ మినిమం ఏమో కట్టదు కదా. 2 లక్షల పాలసీ తీసుకోవాలి. 2 లక్షల పాలసీ ప్రీమియం వస్తుంది. ఎంత లేదన్నా ఇప్పుడున్న రేటు ప్రకారం ఒక 11,000 ఎలా కడతాం? ఎల్ఐసి ఈ విధంగా పాలసీ పెంచి కనీసం మాట్లాడలేదు. మీతో మాట్లాడుకోవాల్సి ఎల్ఐసి మనతో మాట్లాడలేదు. అదే కాకుండా ఇప్పుడు డ్రాబ్యాక్ కమిషన్ అని డ్రాబ్యాక్ క్లాజ్ ఒకటి తెలుస్తున్నారు. అది ఇంకా బయట కట్టలేదు. ఈరోజు మనం కానీ నిద్రపోతే అది కూడా బయటకు వచ్చేస్తుంది. అదేంటంటే ఒకవేళ పాలసీ వాళ్ళు సరెండర్ చేస్తే, అదేంటి ఫస్ట్ ఇయర్ సరెండర్ చేస్తే మీరు కమిషన్ తీసుకుంటారు, గ్యారెంటీ తీసుకుంటారు. ఈరోజు మీరు 1,00,000 రూపాయలు ప్రీమియం కట్టారు, మీకు 35,000 వస్తుంది. ఈ 35,000 సారీ అంతే కదా. సారీ ఇదైతే 28,000 వస్తుంది. 28,000 ఒకవేళ ఆ పాలసీని కానీ ఆ పాలసీ వాళ్ళు సరెండర్ చేస్తే ఆ 28,000 మీదన్నీ తీసుకున్నారు. డ్రాబ్యాక్ అది 1 ఇయర్ చేస్తారా, 2 ఇయర్స్ చేస్తారా, 3 ఇయర్స్ చేస్తారా ఇంకా తెలియదు. మాట్లాడుతున్నాం అంటే 1 ఇయర్ చేసినా ఏది మన సరెండర్ మన చేతుల్లో లేదు కదా. పాలసీ వాళ్ళు ఇష్టం. తర్వాత మన ఏంటంటే నేను జీవనానంద పాలసీ చేయిస్తాను. మన NBRV ఎందుకంటే జీవనానంద పాలసీ చేస్తాను. సరళ చేసుకుని పర్లేదు, మీకు పెద్ద ఇవ్వదు నెల. ఇప్పుడు అందులో కూలింగ్ ఆఫ్ పీరియడ్ 15 రోజులు 30 రోజులు పెట్టారు తెలుసు కదా. 30 రోజుల లోపల వెళ్ళి చెప్పేసి ఆయన ఏదో పాలసీ చేస్తారు. ఇది సరెండర్ అయిపోతే నా దగ్గర 25,000 ఆ కమిషన్. ఎంత డేంజరస్ కావాలి. అదే కాకుండా మరి ఇప్పుడు దేశం అంటే మన ఏదైతే ఎల్ఐసి కార్డులు తీసుకొస్తున్నాయో దాంట్లో అంటే ముఖ్యంగా కాదు. కాబట్టి ఏంటంటే ఈరోజు ఇన్సూరెన్స్ 14 టేబుల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 58,000 59,000 అయినా ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు 50,000 ఎందుకు చేయండి ఇన్సూరబుల్ ప్రాసెస్. ఈరోజు మొత్తం ఏంటంటే ఈ లైఫ్ స్పాన్ 74 సంవత్సరాలు ఎక్కడంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 74 సంవత్సరాలు. తర్వాత ఇంతకుముందు 60 ఏళ్ళకి ఎవరు పడిపోవట్లేదు. ఇప్పుడు ప్రజలు తిరుగుతున్నారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు కారు డ్రైవ్ చేసుకుని హ్యాపీగా లాంగ్ ఇవన్నీ వెళ్తున్నారు. సో దేర్ ఇస్ కెపాసిటీ ఉంది, ఎనర్జీ ఉంది ప్రజల్లో. మీరు ఎందుకు ఇన్సూరెన్స్? ఈరోజు ఎల్ఐసి ఒకటే. ఎల్ఐసి ఏం చేస్తుందంటే ఏజెంట్ని కొట్టు, పాలసీ హోల్డర్ని కొట్టు, మన కడుపు నింపు. వాళ్ళు కడుపు నింపుకుంటాను. ఒక ఎస్డిఎంతో ఆయన మంచి ఎస్డిఎం మేము డిస్కస్ చేస్తుంటే ఆయన అన్నారు, మేము టీఎల్ఐ రూపంలో హెల్ప్ వస్తుంది, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి. మీరు ఫారెన్ కంట్రీకి వెళ్తారో లేదు కానీ వాళ్ళు మాత్రం వెళ్తారు. ఎవరికి వస్తుంది? మరి ఇవన్నీ తెలిసి ఇంకా మనం బానిసత్వంలో ఉందామని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కాదు. మీకు శక్తి లేదా ఎవరికైనా?
దయచేసి మీకు మీరు తెలుసుకోండి. వాట్ ఆర్ యూ? మీరు నేను ఎవరిని తిరగబడమని అర్థం లేదు, లేకపోతే మీకు నచ్చింది మీ ఫ్యామిలీకి ఉపయోగపడేది మన కడుపు నింపే పాలసీ చేయండి. బ్యాంక్ మేనేజర్ గురించి డిఎం గురించి మీరు ఎందుకంటే పాలసీ చేయాలి? ఇప్పుడైనా మారండి. పోనీ ఇంత చేస్తున్నాం మనం. ఎల్ఐసి మనకి ఏమైనా చేస్తుందా? 2% సింగిల్ పేమెంట్ 3% చేస్తుందా? కమిషన్ ఇవ్వదు. మీరు కమిషన్ పెంచుకున్నారు అంటే కమిషన్ పెంచుకుని అడుగుతున్నారు. కమిషన్ పెంచాల్సి వస్తే మీరు అంటే మీకు పాలసీ హోల్డర్కి ఏదైతే ప్రీమియం రేట్స్ పెంచాలని అంటారు బ్యాంక్ వాళ్ళు. మీకు 2002లో సర్వీస్ ట్యాక్స్ అనేది ప్రారంభమైంది. జిఎస్టీ ఈ మధ్యన ప్రారంభం అవ్వలేదండి. సర్వీస్ ట్యాక్స్ 2002లో ప్రారంభమైంది. మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నాం. 2002లో ప్రారంభమైన సర్వీస్ ట్యాక్స్ని ఎల్ఐసి పాలసీ హోల్డర్ల దగ్గర వసూలు చేస్తామంటే లియాఫీ మేము అడ్డుకొని 2013 వరకు కూడా ఆ డబ్బు 1740 కోట్ల సంవత్సరానికి యావరేజ్ ఆ డబ్బు ఎల్ఐసి పాలసీ హోల్డర్ తరఫున పేమెంట్ చేసే పరిస్థితి లియాఫీ నెలకొల్పింది. మీ అందరి గురించి మరి చాలా మందికి తెలియదు విషయం. సర్వీస్ ట్యాక్స్ తర్వాత 2013లో ఎప్పుడైతే జిఎస్టీ ఇది ప్రారంభమైందో, యుగం ప్రారంభం అవుతుందో అప్పుడు మాకు మేనేజ్మెంట్కి డిస్కషన్ అయినప్పుడు మేనేజ్మెంట్ మాకు ఏం చెప్పిందంటే మీరు ఇంక మేము జిఎస్టీ మేము కట్టలేమండి. ఇప్పుడు ఎస్టీని జిఎస్టీ చేశారు, మేము కట్టలేము. పాలసీ హోల్డర్ దగ్గర వసూలు చేస్తామంటే పాలసీ హోల్డర్ దగ్గర వసూలు చేస్తే మీరు బోనస్ పెంచుకోవాలంటే పెంచుతూ ఉంటారు. పెంచారా? ఇంకా తగ్గిస్తున్నారు. 2002 వరకు 1000కి 70 రూపాయలు యావరేజ్ బోనస్ ఉంది. 70 రూపాయలు. ఇప్పుడు 38, 40 మ్యాక్సిమం. అందుకని ఏంటంటే వాళ్ళు ఏ విధంగా కూడా ఈరోజు నేను రేపు ప్రధానమంత్రి గారికి నేను ఒక ఉత్తరం రాస్తున్నాను. దాంట్లో ఖచ్చితంగా ఈ విధంగా పాలసీ హోల్డర్కి ఏజెంట్కి అన్యాయం చేసి ప్రైవేట్ కంపెనీలు అన్నింటినీ పెంచడానికి మాత్రం ఎల్ఐసి మేనేజ్మెంట్ చూస్తుంది. ఇది ఎక్కడైనా మీరు ధైర్యంగా మాట్లాడితే చెప్పండి. ప్రైవేట్ కంపెనీలు పెంచడానికి తప్పించి ఏజెంట్కి పాలసీ హోల్డర్స్కి ఎక్కడ చూసుకోవాలి. సో ఈరోజు ఇవన్నీ మనం ప్రతిఘటించాలి. అంతేకాదు మీకు తెలుసు కదా ఏంటంటే మన ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత దౌర్భాగ్యం ఉంది. మనం లోన్ తీసుకు ఎల్ఐసి ఏమంటుందంటే మీ ఏజెంట్ రీసైకిల్ చేయట్లేదు. ఓకే, రీసైకిల్ ఎందుకు చేయట్లేదంటే రీసైకిల్ అవుతుందా చెప్పండి సార్, నిజంగా చెప్పండి. ఎందుకంటే మీ వాయిస్ అక్కడ ఎందుకు అవ్వట్లేదు? రిటర్న్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అవ్వట్లేదు. ఏమండి నిజమేనా? ఇది నేను గట్టిగా మళ్ళీ మాట్లాడవచ్చా? ఓకే, అవ్వట్లేదు. మీరు ఏమి ఇస్తున్నారు అని అడిగితే అది కోపం. నేను చెప్పాను మేనేజ్మెంట్ మా అబ్బాయి ఇప్పుడు 27 సంవత్సరాలు జరిగింది. నేను చేయను. ఎందుకు ఎల్ఐసి ఎందుకు చేయండి? ఎల్ఐసి చేసి ఎవరో డబ్బులు వేస్ట్ చేసుకుంటారో మీరు ఏమి తిరిగేవారు. నేను ఎల్ఐసి చేయను. అలా సరదాగా ఇస్తే మీకు సీరియస్ అయినా కోపం. సరే నువ్వు ఇంజనీరింగ్ చదివాలంటే నీకు ఈరోజు ఉద్యోగం ఇదంతా ఎల్ఐసి వల్ల వచ్చింది. మన ఇల్లు కట్టుకున్నాం అంటే ఎల్ఐసి వల్ల వచ్చింది. నువ్వు ఎల్ఐసి కాదంటే ఆ జమానా పోయింది, ఇప్పుడు అడగతున్నాను అంటే చాలా గట్టిగా నేను నా మిస్టేక్స్ చెప్పాను. అదేంటంటే అర్థం లేదు. తర్వాత ఏంటంటే ఎవరైనా చేస్తా అంటే మా తోడు కొడుకు నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు. 3వ రోజు ఫోన్ చేసి పెద్దనా ఇదే పాలసీ నేను ఆన్లైన్లో తీసుకుంటే నాకు ప్రీమియం తక్కువ పడుతుంది కదా అంటున్నాడు. ఏం చేయగలం? 10% తగ్గిస్తున్నాను కదా. కాంట్రాక్ట్ మా ఇంటికి దగ్గరలో
ఆయన దగ్గర ఇన్సూరెన్స్ ఆయన ఏమన్నారంటే ఒకసారి రావు గారు మీరు వస్తే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ నా భార్య పేరు మీద ఒక్కోటి నా పేరు మీద ఒక్కోటి తీసుకుంటా ఉన్నారు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం, మీరు మా రోజు చెక్ తీసుకుంటున్నారు. వారం అయిపోయింది, చెక్ ఇవ్వలేదు, ఫోన్లు చేయలేదు. ఏంటని అడిగాం. అడిగితే మీరు వెళ్ళిన తర్వాత నేను మిగతా కంపెనీలు అన్నీ కూడా స్టడీ చేశాను. స్టడీ చేస్తే మీ దానికి వాటికి సంవత్సరానికి 16,000 20,000 తేడా ఉంది. నేను మీ దగ్గర ఎల్ఐసీలో ఎందుకు చేయాలి అంటే దానివల్ల ఏమైంది, నేను పాలసీ పోయిందని బాధలేదండి. ఆ కస్టమర్ మనకు దూరం అయిపోయాడు, ఆ కస్టమర్ పూర్తి దూరం అయిపోతున్నాడు. కాబట్టి ఏంటంటే ఇన్ని ప్రాబ్లమ్స్ మన ఎల్ఐసి ఏజెంట్లు సైన్స్లో మనం వ్యాపారం చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఎల్ఐసి చేస్తున్నాం. మీరు కావలిస్తే ప్రతిరోజు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి లంచ్ అవర్లో ఒకరితోనో ఇద్దరితోనో స్లోగన్ చెప్పండి. ఇస్తారు కదా, ఒకరితో ఇద్దరితో గొడవడుతున్నారు, ఒకరితో ఇద్దరితో నేను ఎంబీ గురించి నేను చెప్పింది ఏంటంటే కొత్త పాలసీలు చేయొద్దు. ఇప్పుడు 18 పాలసీలు ఉన్నాయి. కొత్త పాలసీతో పాటు 18 పాలసీలు అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో పేర్లు బ్రాండ్ పేర్లకి చాలా పేర్లు తెలియదు. అలాంటి పాలసీలు చాలా ఉన్నాయి. మీరు వ్యాపారం చేయండి కానీ కొత్త పాలసీలు జోడించుకో. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాగే 18 పాలసీలు ఉన్నాయండి 5తో పాటు. పెన్షన్ ప్లస్ ఉంది, న్యూ పెన్షన్ ప్లస్, ఎల్ఐసిసి ఇండెక్స్ ప్లస్, తర్వాత ప్లస్, డిజీ టర్మ్, న్యూ క్రెడిట్ లైఫ్, డిజీ క్రెడిట్ లైఫ్, న్యూ టెక్ టర్మ్, న్యూ జీవన్ అమర్, న్యూ జీవన్ శాంతి. ఇన్ని పాలసీలు ఉన్నాయి. ఇవి తప్పింది. దీంతో పాటు 19 ప్లాన్స్ చెప్పారు. 19 ప్లాన్స్ కోరుకోండి. మీరు మిగతా ప్లాన్స్ చేయండి. అది అందుకని ఫోన్ చేస్తున్నారు, సార్ మేము మానేస్తాం, ఆల్ ఇండియా బాడీ ఇచ్చిందని చెప్పమంటారా? అంటే ఏంటి మీకు అన్నమాట దమ్ము, ధైర్యం, చిరువు, రక్తం ఏదైనా లేదా శరీరంలో? అరే మాకు అన్యాయం జరిగింది, మీ అన్యాయాన్ని మేము ఎదురిస్తున్నాము అని చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? చెప్తాను, నేను మంచి ప్రశ్న అడిగాను. మీరు మంచి ప్రశ్న అడిగారు. చెప్తాను కూర్చోండి. మీరు మంచి ప్రశ్న అడిగారు. గతసారి ఏంటంటే మనం గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు 15 లక్షలు ఉందో దాని డబ్బులు మనమే కలుపుతున్నాం. దాన్ని కనీసం 25 లక్షలు చేయాలని దాని మీద కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఏంటి అవును ఏది దాని గురించి ప్రయత్నం చేస్తున్నాను. మా వాళ్ళని కథలు చెప్తారు కదండి. ఇప్పుడు ఎందుకు ఎందుకు పెంచలేదు అంటే రీఇన్సూరల్ ఒప్పుకోవట్లేదు. రీఇన్సూరల్ దగ్గరికి వెళ్తే అందరికీ కూడా మెడికల్ వస్తుందని, ఉన్న వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ రాదన్నారు. రీఇన్సూరెన్స్ ఎవరయ్యా అని నేను వెరిఫై చేశాను మొన్న స్టాండింగ్ కమిటీ. దీంట్లో అడిగాను మా జీవన్ నరసింహరావు గారు, దాంట్లో మెంబర్. అడిగినప్పుడు రీఇన్సూరెన్స్లో గవర్నమెంట్ తరఫున అంటే గవర్నమెంట్ రీఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఒకటే ఉంది. ప్రైవేట్ రీఇన్సూరెన్స్ ఏదో వీళ్ళు ప్రైవేట్ రీఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్తున్నారు. కేవలం గవర్నమెంట్ సాధించుకుంటే కానీ మనం దాని మీద యుద్ధం ప్రకటించామంటే ఎల్ఐసి దిగొస్తారు. ఎల్ఐసి దిగొస్తారు. మన కోరికల కోసం ఏం చేస్తారు అంతవరకు అది ఒక స్టెప్ అయితే కూడా దయచేసి మీరు ఎవరు కూడా ఒక్క పాలసీ కూడా చేయరు. మీరు కావాల్సిన పాలసీలు బుక్ చేసుకోండి గట్టిగా. కొత్త ఏమైపోతుంది, ఒక 15 రోజులు, ఒక నెల మనకి కమిషన్ రాకపోతే ఏమండి? వెరీ గుడ్, వెరీ గుడ్. అదే లేదండి, అలా కాదు.
మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడింది కనపడటం లేదు. దయచేసి మౌనంగా ఉన్నాం. నా ఉద్దేశం, గతసారి స్ట్రైక్ చేయమన్నప్పుడు వంట వార్పు కూడా చేసుకున్నాం బ్రాంచీల్లో. ఏజెంట్లందరూ చాలా ఇబ్బంది పడిన వ్యాపారాలు మానేసాం. మధ్యలో స్ట్రైక్ లేదు అన్నారు. అప్పుడే నెంబర్ తీసుకున్నటువంటి ఏజెంట్ వచ్చి ఏది సాధించారండి అని మమ్మల్ని నిలదీయడం జరిగింది. మా దగ్గర సమాధానం లేదు. ఈరోజు మేనేజ్మెంట్ అంటున్న మాట మీ ముందుకు తీసుకొస్తున్నాం సార్. వీళ్ళు అరుస్తారు మళ్ళీ వస్తారు, వాళ్ళు ఎక్కడికి పోతారని అంటున్నారు. అరుపులే తప్ప వీళ్ళేం చేస్తారు అంటున్నారు. దయచేసి అరుపులు కాదు, మీకు వీపు విరుపులు అయిపోద్ది అన్నట్టుగా మీరు చేస్తానంటే మేము దేనికైనా రెడీ. 2 నెలల 3 నెలల వ్యాపారం మూసేస్తాం. కోవిడ్ చూసి వచ్చాం కదా అందరం. ఉన్నాం, బతకడం తెలుసు అందరికీ. కాకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడు డ్రాప్ అయిపోదాం మాట మాత్రం మీరు అనుకోవద్దు. అది ఇంకొక సమస్య, ఈ వ్యాపారాలు డెవలప్మెంట్ ఆఫీసర్తో కొంతమంది ఏజెంట్స్ ముడిపడి ఉన్నారు. వాళ్ళేం చెప్తున్నారంటే, మీరు మీ యూనియన్ ఏం చెప్పినా సరే మీరు వినే పరిస్థితి లేదు. లేదుగా మీరు చేస్తే మా మాట తగ్గించి మీరు చేసేపట్టుగా మా దీంట్లో మీరు టెర్మినేట్ చేసేస్తామని మమ్మల్ని ఎదురంగా కూడా జరుగుతుంది డెవలప్మెంట్ ఆఫీసర్. సో ఇది అన్ని యూనియన్లు కలుపుకుంటూ వెళ్తే తప్ప ఇది సక్సెస్ కాదని నా యొక్క అభిప్రాయం సార్. ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫీసర్స్ గురించే చెప్తున్నారు మీరు. 1985 నుంచి మాత్రం క్లియర్ సభ్యులు వాళ్ళ సూపర్వైజరీ ఏజెంట్స్ ని మనం మీటింగ్లు పంపించలేదు. ఎందుకు పంపిస్తుంది చెప్పండి. డెవలప్మెంట్ ఆఫీసర్ గురించి మనం ఎందుకు అంటాం? ఈరోజు క్లియర్కి ఎంత నష్టం అవుతుంది ఈ కమిషన్ తగ్గించడం వల్ల? క్లియర్ ప్రెసిడెంట్ సెక్రటరీ నాకు ఫోన్ చేసి రావు సార్ మీరు ఏం చేస్తున్నారు దాని చూద్దాం, మాకు కూడా చాలా నష్టం జరుగుతున్నారు. మీ సూపర్వైజర్ ఏజెంట్ ఎందుకు తీసుకున్నారు? ఏజెంట్ రిక్రూటింగ్ ఏజెంట్ క్లియర్ క్వాలిఫికేషన్ ఏంటి? డిఎం క్లబ్ మెంబర్ ఏజెంట్ తన ఏజెంట్ అనే సంగతి మర్చిపోయి తన సూపర్వైజర్ ఏజెంట్ మీటింగ్ తీసుకురావట్లేదు. మీరు డెవలప్మెంట్ అదే మరి అంటే ఎవరు అన్యాయం చేస్తున్నారు? నీ తల్లి పాలు తాగి తల్లికి ఇవ్వబడుతున్నారు ఈ CLAS లో చాలా మంది. సారీ అదే మరి అది వాళ్ళకి అది లేదు వాళ్ళకి. ఇప్పుడు ఏమడుతున్నారు? మా మోహన్ రావు గారు ఉన్నారు ఇక్కడ, ఫీలింగ్ తెలుసుకోండి. ఇప్పుడు ఏమడుతున్నారు? మరి చాలా మంది ఏం చెప్తున్నారు, మేము క్లియర్ డ్యూటీలు డెవలప్మెంట్ డ్యూటీలు చేస్తుంది వస్తే కాబట్టి మాకు వాళ్ళకి ఏమి ఇస్తున్నారో మాకు అది ఇప్పించండి అడుగుతున్నారు. నేను అన్నాను, బాబు మీటింగ్ వీళ్ళు పెట్టారు కాదు, తర్వాత మీ ఆర్థికంగా మీరు బలపడండి. రేపు దీని ఉద్యమాన్ని ఇంకా చేయాలంటే నేను ఈ 10-15 రోజులు కొంచెం ఇక్కడ అవైలబుల్గా ఉంటాను. మళ్ళీ 4వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు నేను సిలిగురి బంగ్లాదేశ్ బోర్డర్లో మాతా బంగా అని ఒక బ్రాంచ్ ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి 4 కిలోమీటర్లు అక్కడికి వెళ్తున్నాం, 10 రోజులు ఉంటున్నాం. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, శ్రీకాకుళం జిల్లా పాత జిల్లా లేదా నా జీవితంలో 75 ఏళ్ళు గడిచిపోయింది. ఎప్పుడు పోతున్నా తెలియదు. అయినా శ్రీకాకుళం బ్రాంచ్లో జనరల్ బాడీకి చేసింది అవకాశం నాకు ఇప్పటికొచ్చి కల్పించలేదు. వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. శ్రీకాకుళం బ్రాంచ్ జనరల్ బాడీ పలాస వెళ్ళాను, నరసన్నపేట వెళ్ళాను, 1-2 సార్లు శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా కదా, రాజం వెళ్ళాను. కానీ శ్రీకాకుళం అదృష్టం నాకు లేదు. మరి ఇప్పుడు మన పిల్లలు మనకి ఎవరు అలాగే ఒకప్పుడు మేము వెళ్తే ఆఫీస్కి గారు, ఇలాంటి నరసింహం గారు, వీళ్ళందరూ మేము లోపలికి వెళ్తే మేము వెళ్ళిపోతుంటే డోర్ వరకు వచ్చి సమస్య పరిష్కారం అవుతుందో లేదో పక్కన పెట్టి ఇండివిజువల్ రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇప్పుడు ఎవరో లేదు. వీళ్ళందరికీ ఫ్రీగా ఉద్యోగాలు వస్తున్నాయి, ఫ్రీగా డబ్బులు వచ్చేస్తున్నాయి. మనం కష్టపడుతున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ బ్రాంచెస్ సక్సెస్ చేయండి. మీరు ప్లాన్ చేసి
ఈ క్లస్టర్ మీటింగ్స్ పెట్టండి, పెడితే మొత్తం తెలుస్తుంది. ఎల్ఐసి యాజమాన్యం తెలుస్తుంది. వీళ్ళు జస్ట్ ఏదో ఉత్తరాలు రాసినట్లేదు, వెరీ సీరియస్ అనే ఒక భావన వస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేసి మీ బ్రాంచ్లో ఒక్కొక్క దీనికి కనీసం 400-500 మంది మీటింగ్లు ఏర్పాటు చేసి మన ఉద్యమాన్ని విశాఖపట్నం డివిజన్ చాలా ఉద్యమం స్టార్ట్ చేస్తే వెనక్కి తగ్గేది లేదు. మేము అది ఎంతవరకైనా వెళ్తాము. మరి మాలాగే మీ అందరూ కూడాను, ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది ఓవర్కమ్ చేసినంత వరకు కూడా విరమించకూడదని సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. గతంలో ఎన్నో ప్రయోగాలు చేసింది మన ఎల్ఐసి కార్పొరేషన్, ఐపీఎల్ పెట్టింది. కానీ ఐపీఎల్ సక్సెస్ అయిందా? ఈరోజు సక్సెస్ అవ్వలేదు. అలాగే అంటే ఎల్ఐసి ఆల్రెడీ ఒక ఆల్రెడీ ఇప్పుడు క్లాబ్ యాక్ట్ ఉంది. క్లాబ్ యాక్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రెసెంట్ గా ఇండస్ట్రీలో ఉన్న ప్రాక్టీస్ ప్రకారం, అంటే ఇండస్ట్రీలో అంటే ఫైనాన్స్ ఆర్గనైజేషన్ తీసిపడేశారు, ఇదివరకు కూడా తీసిపడేశారు. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నారనుకోండి, మన దాకా ఏం చేశారు, 1% 2% ఇచ్చేవారు. చాలా వాళ్ళు కూడా ట్రైన్ బేసిస్ కింద ఇస్తున్నారు, వాళ్ళకి క్లాబ్ బ్యాక్ అది కస్టమర్కి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ క్లాబ్ బ్యాక్ అనేది ఏం చేయాలో తెలియక సెంట్రల్ అకౌంట్ కూడా మార్చుకుంటున్నారు. ఎందుకంటే అజాతీయ రెగ్యులేషన్స్ ఇచ్చిన దాని ప్రకారం పార్టీ దగ్గర కానీ ఏదైనా దగ్గర కానీ వసూలు చేయడం లేదు. పార్టీకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వు, ఏదైనా ఇవ్వాల్సిన బెనిఫిట్స్ నువ్వు ఇవ్వు. ఈ క్లాబ్ బ్యాక్ అనేది ఓన్లీ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ లో ఓన్లీ గవర్నమెంట్ మనం ఒప్పుకోవాల్సిన అవసరం అయితే అది నేను ఈ రోజుని మీకు ఎవరైతే మేనేజ్మెంట్కి వెళ్ళి రిప్రజెంట్ చేస్తారో వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఐఆర్టీ ఒకటే చెప్పింది, నువ్వు సరెండర్ అయ్యి నువ్వు ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నావు, ఓ పక్కన ఇన్సూరెన్స్ ఏమో ప్రతి చోట పెరగాలంటున్నావు, ఇంకో చోట ఏమంటున్నావు, నువ్వు ఇన్సూరెన్స్ తీసుకుంటే కావాలంటే డబ్బులు తీసుకుని ఇంకోమంటున్నావు. రెండు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. అంటే మెచ్యూరిటీ దాకా ఉండమని నువ్వు చెప్తావు లేదా? సో ఇప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ ఈ రోజుని నాట్ ఓన్లీ ఎల్ఐసి పాలసీ సరెండర్ నుండి మాట్లాడడం ఏంటండి, మెచ్యూరిటీ తీసుకోమని చెప్పాలి. కానీ నువ్వు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడాలి. టర్మ్ పాలసీ కూడా మనకి 35% ఇవ్వమని చెప్పి ఐఆర్టీఐ ఇచ్చింది సర్క్యులర్. కానీ ఇవ్వలా. కానీ ఇప్పుడు ఈ రోజుని 15 years దాకా మనకి తగ్గించేస్తారు. దానికి ఏంటి చూపిస్తున్న లెక్కలో 20%, 7.5% అలా చూపించి 100 టాలీ చేసేసి చూపిస్తుంది. వస్తున్నాయి కదా మీకు, మీకేమీ తేడా లేదు. ఏమంటే ప్రీమియం పెంచిన గురించి కాదండి, పెద్ద డివిజనల్ నాయకులు కానీ మన మేనేజర్ డబుల్ కమిషన్ వస్తుంది. డబుల్ కమిషన్ రాదండి. వాళ్ళప్పుడు వెంకటరావు పాటు నేను తిరుగుతున్నప్పుడు, నేను 90 నుంచి తిరుగుతున్నాను. అప్పుడు 500 తగ్గకుండా ఉండాలి, పెరిగినట్టు ఉండాలి. ఏదైతే తక్కువ పర్సెంట్ మనకు తగ్గించి మనకు పెట్టారో దాచుకోవడం మనకు తెలియదండి. రెన్యూల్ 4th, 5th, 6th, 7th ఇస్తాడో దాచుకోవడం మనకు తెలీదా? సో రెండోది మరొక అప్పీల్ నేను చేస్తున్నాను, రిబేట్ విషయాన్ని ఎవరైనా ఏదో ప్రస్తావించినా కూడా ఎప్పుడైతే ఈ బ్రాంచ్ సమావేశంలో గట్టిగా ఒకసారి స్ట్రాంగ్ గా వీఆర్ అపోజ్ అని చెప్పి చెప్తామో ఇలాంటి ఎవరు మనం ప్లే చేయలేదు. ఇటువంటి టెక్నిక్స్ ఎన్నో ప్లే చేస్తారండి. మీరు రిబేట్ వల్ల మేము తగ్గించాము, నాకు మీ నాయకులే మమ్మల్ని అలా తగ్గించమని అడిగారు, రకరకాల విషయ ప్రయోజనాలు మన మీద జరుగుతూ చేశారు. సో కాబట్టి దయచేసి మనందరూ కూడా యునైటెడ్ గా ఉండాలి. ఏదైతే అసోసియేషన్ ఫండ్ ఏదైతే అడిగిందో ఈ ఫండ్ ఇప్పుడు కాదు ఎప్పుడు ఇస్తాం సార్, ₹1,00,000, 40,000, 50,000, 5,000, 4,000 కూడా ఇవ్వాలి. ఈ పండుగ అని మన నానుడు ఉంది. కానీ ఈసారి మన కడుపే కొట్టే ప్రయత్నం జరిగిపోతుంది. ఇది ఇక్కడితో ఆగుతా నేను మాత్రం అనుకోను. ఎందుకంటే రఘుపతిరావు గారు వారు చెప్పే విషయాల్లో చాలా మార్పుల్లో ప్రధానంగా మనమే జరుగుతున్నాం. ఈరోజు ట్యాక్స్ 40% హైక్ ఇచ్చారు. మనమే వాళ్ళని కింద పడతలేదు, వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అంటున్నారు. ఈరోజు ఈ యొక్క స్కీమ్ ఏదైతే 1/10/2024లో ఈ రీస్ట్రక్చరింగ్ జరిగిందో అనేది
దాని మీద ఎవరికి లబ్ధి జరిగిందో ఒక్కసారి ప్రశ్నించుకుంటే వాళ్ళకి సమాధానం కనపడలేదు. ఏజెంట్కి కమిషన్ తక్కువ, పాలసీ వాళ్ళకి బోనస్ తక్కువ, ప్రీమియం పెరుగుదల. మరి అసలు ఎలా అట్రాక్ట్ చేస్తాం మనం ఈ యొక్క రాబోయే వ్యాపారం? పోనీ ఈసారి అంటే ఈ సంవత్సరం 100 పాలసీలు చేస్తున్న ఏజెంట్ వచ్చే సంవత్సరం 200 పాలసీలు చేస్తాడని ఆశ కలిగితే వారి కమిషన్ దగ్గర అక్కడ మనం ఎక్కువ చేసుకోవచ్చా అని ఒక నమ్మకం కలుగుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి బోనస్